హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే ఆల్ న్యూ 2025 హోండా యూనికార్న్ 160. ఈ వీడియోలో ఈ కొత్త యూనికార్న్ 160 గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. అలానే జరిగిన చేంజెస్ గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకోసం తెలుగులో ఫాస్ట్ రివ్యూని తీసుకొచ్చా కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపించిన, రివ్యూ జెన్యూన్ అనిపించిన వీడియో లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ను టోటల్గా 3 కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు: బ్లాక్, రెడ్, గ్రే. నేను రివ్యూ చేసిన కలర్ వచ్చేసి బ్లాక్. రియాలిటీలో చూడటానికి కలర్ చాలా స్టన్నింగ్గా ఉంది. సో కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే కొత్తగా ఎల్ఈడి హెడ్ లైట్ని ఇచ్చారు. ఇదొకటి మేజర్ అప్డేట్ అనమాట. పాత డిజైన్కి కొత్త డిజైన్కి నాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. హోండా వాళ్ళు బాగా డిజైన్ చేశారు. ఓల్డ్ లుక్ పాడవకుండా ఈ కొత్త ఎల్ఈడి లైట్ ని ఇచ్చారనమాట. ఇది ఒకటి గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు హోండా నుంచి. హెడ్ లైట్ డిజైన్ నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్ గా ఈ 25 మోడల్ యూనికార్న్ లో ఫస్ట్ మేజర్ అప్డేట్ వచ్చేసి ఈ ఎల్ఈడి హెడ్ లైట్ అనమాట. నెక్స్ట్ పైన యాజ్ యూజువల్ గా బ్లాక్ వైజర్ ఉంది. కింద హోండా స్టిక్కర్ ని మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, ఎల్ఈడి ఏం కాదు. ఈ సిగ్నల్ లైట్స్ బల్బ్ ఇచ్చిన హజర్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. హజర్ లైట్స్ ఈ బైక్ లో మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్ గా 33mm టెలిస్కోప్ ఫోక్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ చాలా సన్నగా ఉంటుంది అనమాట. ఈ ఫోక్స్ ను 37mm కి అప్డేట్ చేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ కింద ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అలానే ఫ్రంట్ మడ్ గార్డ్ వచ్చేసి ప్లాస్టిక్. ఇంకా ఈ బైక్ లో ఫ్రంట్ బ్రేకింగ్ వైజ్ 240mm డిస్క్ బ్రేక్ ని ప్రొవైడ్ చేశారు. ఎండ్యూరెన్స్ కంపెనీ బ్రేక్ కాలిపర్స్ ని యూజ్ చేయడం జరిగింది. అలానే ఫ్రంట్ లో సేఫ్టీ వైజ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టాండర్డ్ గా. సో ఓవరాల్ ఈ బైక్ లో ఫ్రంట్ లో ఏబిఎస్ ఉంది కాబట్టి బ్రేకింగ్ అనేది కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఇంకా గ్రే కలర్ లో అలవల్ డిజైన్ చూడటానికి సింపుల్ గా బాగున్నాయి. ఫ్రంట్ టైర్ వైజ్ 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. అలానే ఈ బైక్ లో ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే, లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఉంది. పైన ఎంటీ స్పేస్ ఉంది. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. అలానే గ్రే కలర్ లో హార్న్ స్విచ్ ఉంది. రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలానే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ ఓకేష్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ని యూజ్ చేయడం జరిగింది. పాత మోడల్లో ఈ హ్యాండిల్ బార్ పార్ట్ మొత్తం క్రోమ్ ఫినిషింగ్ ఉండేది. కానీ 25 మోడల్లో ఫుల్ గ్రే ఫినిషింగ్ ఇచ్చారు. చూడటానికి చాలా బాగుంది. ఈ కొత్త మోడల్లో క్రోమ్ ఎలిమెంట్ ను కొంచెం తగ్గించారనమాట. సో ఈ బైక్ ఫుల్ బ్లాకిష్ కలర్ లో కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంది. ఇంకా కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది? ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే, ఈ కొత్త 25 మోడల్లో ఇది సెకండ్ మేజర్ అప్డేట్ అనమాట. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ని ప్రొవైడ్ చేశారు. పాత మోడల్లో ఫుల్లీ అనలాగ్ కన్సోల్ ఉండేది కదా. ఈ కొత్త మోడల్లో SP160లో ఏదైతే కన్సోల్ ఉంటుందో ఆ కన్సోల్ ని క్యారీ అవుట్ చేశారు. ప్రజెంట్ కన్సోల్ ఆన్ చేస్తున్నాను. యానిమేషన్ చూడటానికి ఎలా ఉంది? పైన ఏబిఎస్ లైట్, హెడ్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ సెట్ మోడ్ అని చెప్పి 2 బటన్స్ ఉన్నాయి. ఇంకా కన్సోల్ లోపల ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది. అలానే పెద్దగా స్పీడ్ ఇండికేషన్ ఉంది. టైం ఇచ్చారు, సర్వీస్ ఇండికేషన్ ఉంది. ట్రిప్ ఓడోమీటర్స్ ఉన్నాయి. యావరేజ్ ఫ్యూల్ ఉంది, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఈ 2 బటన్స్ ని ప్రెస్ చేస్తుంటే ట్రిప్ ఓడోమీటర్స్ చేంజ్ అవుతున్నాయి. అలానే బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, రియల్ టైమ్ మైలేజ్ ఉంది, యావరేజ్ స్పీడ్ ఉంది. అలానే ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఉంది. కానీ ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ మిస్ అవుతుంది. అలానే నావిగేషన్ సపోర్ట్ కూడా లేదు. ఇవి ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కన్సోల్ విజిబిలిటీ డే టైంలో పర్లేదు, మేనేజబుల్ గా ఉంటుంది. సో ఇది ఓవరాల్ ఈ కన్సోల్ గురించి. నెక్స్ట్ ఈ కొత్త 2025 యూనికార్న్ 160లో థర్డ్ మేజర్ అప్డేట్ ఇదే. న్యూగా USB ఛార్జింగ్ సాకెట్ ని యాడ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి యూస్ఫుల్ ఫీచరే. నెక్స్ట్ ట్యాంక్ పైన హోండా అని చెప్పి 3D బ్యాడ్జింగ్ ని మెన్షన్ చేశారు. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకే. పెయింట్ ఫినిషింగ్ కూడా ట్యాంక్ పైన చాలా బాగుంది. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ లాంగ్ సీట్ ని యూజ్ చేశారు. రైడర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సీట్ కంఫర్ట్ గానీ, హ్యాండిల్ కంఫర్ట్ గానీ రెండు బాగుంటాయి. అలానే ఈ బైక్ ని ఫ్యామిలీ పర్పస్ గా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సీట్ గ్యాబ్రియల్ కూడా పిలియన్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా యూనికార్న్ 160 ని ఫ్యామిలీ వైజ్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్స్ దగ్గర క్రోమ్ డీటెయిలింగ్ చూడొచ్చు. ఇక్కడ మోనో సస్పెన్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ సీట్ ప్యానల్స్ పైన యూనికార్న్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే, ఈ 25 మోడల్లో ఇంజిన్ వైజ్ ఎటువంటి చేంజెస్ లేవు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 162.71 cc BS6 ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ 13 bhp ను, టార్క్ 14.58 న్యూటన్ మీటర్స్ ని ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు.
టోటల్ గా 5 గేర్స్ ఉంటాయి. ఇంకా ఈ బైక్ లో స్లిప్పర్ క్లచ్ లాంటివి ఏమి ఉండవు, నార్మల్ క్లచ్ ఉంటుంది. ఇంకా అడిషనల్ గా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీస్ ఈ బైక్ లో ఏమీ లేవు అనమాట. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇది 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 160cc ఇంజిన్ కాబట్టి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంటాయి. మీరు లాంగ్ రైడ్స్ వెళ్లాలన్నా డైలీ కమ్యూటింగ్ చేయాలన్నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. మీరు వేరే 160cc బైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ యూనికార్న్ లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువే ఉంటుంది. ఓవరాల్ గా మీరు డైలీ కమ్యూటింగ్ చేయాలన్నా లాంగ్ రైడ్స్ వెళ్లాలన్నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ లో. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇంకా పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది, అలానే రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది బల్బ్ ఎల్ఈడి ఏం కాదు, అలానే నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా లేదు. ఓవరాల్ గా ఈ బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. ఇంకా లేడీస్ కి సేఫ్టీ వైజ్ ఐరన్ సారీ గడ్ ని ప్రొవైడ్ చేశారు, సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది ఇన్బిల్ట్ గా. ఇంకా ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది, అలానే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ జర్నీలో ఈ సెంటర్ స్టాండ్ అనేది యూస్ఫుల్ అవుతుంది, అలానే చైన్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ సెంటర్ స్టాండ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉండదు, చైన్ ని 2 కేసెస్ తో క్లోజ్ చేశారు. సో మీరు రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ని ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంది కాబట్టి కేర్ఫుల్ గా బ్రేకింగ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 100/90 18 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. సో ఈ బైక్ లో చిన్న సైజు టైర్స్ ఉన్నాయి కాబట్టి టైర్ గ్రిప్ కాన్ఫిడెన్స్ అనేది మనం రైడ్ చేసేటప్పుడు తక్కువే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనమాట. మోనోషాక్ ఉంది కాబట్టి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ఈ బైక్ లో. నెక్స్ట్ ఈ మిర్రర్స్ క్వాలిటీ ఓకేష్ గా ఉన్నాయి, అంత గ్రేట్ గా ఏమీ లేవు. అలానే ఈ బైక్ లో నార్మల్ బ్రేక్ లెవర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉన్నాయి, ఇలా ఉండటం వల్ల యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ బాగుంటుంది. మైలేజ్ కూడా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ అవడానికి ఈ డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ టోటల్ వెయిట్ 139 kgs ఉంది. సీట్ హైట్ 798mm ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ ఈ బైక్ లో ఎక్కువే ఉంది, 187mm ప్రొవైడ్ చేశారు. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే బిలో 50 కిలోమీటర్స్ మైలేజ్ ని ఈ బైక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, ఇది గమనించండి. ఇంకా ఈ బైక్ లో చాసిస్ వైజ్ డైమండ్ చాసిస్ ని యూజ్ చేశారు. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఈ 2025 మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,17,363 రూపీస్ ని పెట్టారు. సో మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ పెట్టా కదా, వాళ్ళు కాల్ చేయండి, ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ని చెప్తారు మీకు. నేను ఆన్లైన్ లో ఈ బైక్ ప్రైస్ చెక్ చేసినప్పుడు 1,58,000 ఆన్ రోడ్ ప్రైస్ చూపిస్తుంది. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఆన్లైన్ లో మాత్రం 1,58,000 వరకు చూపిస్తుంది ఆన్ రోడ్ ప్రైస్. నెక్స్ట్ హోండా షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా రీసేల్ వాల్యూ గురించి డిస్కస్ చేస్తే ఈ బేసిక్స్ లో రీసేల్ వాల్యూ అనేది కొంచెం తక్కువే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ 2025 హోండా యూనికార్న్ 160 గురించి. సో మీకు మంచి కంఫర్టబుల్ బైక్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ యావరేజ్ గా 45+ రావాలి, ఫ్యామిలీ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి ఒక బైక్ కావాలి, మంచి లుక్స్ ఉండాలనుకుంటారో వాళ్ళు యూనికార్న్ 160 హ్యాపీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలానే 25 మోడల్లో మేజర్ గా చేంజెస్ చేశారు కాబట్టి ఈ యూనికార్న్ 160 అనేది బెటర్ అయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ యూనికార్న్ 160 గురించి. నేను ఈ బైక్ గురించి ప్రతి పాయింట్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే మీరు కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.